ఏలేశ్వరం జగ్గంపేట ప్రజల దశాబ్దాల కళ నెరవేరబోతుంది. వరదలు వచ్చిన ప్రతిసారి నరకం చూస్తున్న స్థానికుల కష్టాలను త్వరలోనే చెక్ పెడుతుంది. పంచాయతీరాజ్ శాఖ చీఫ్ ఇంజనీర్ కె విజయ్ కుమారి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. నరేగా, PMGS పై నాబార్డ్ వంటి పథకాలతో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రతిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరం జగ్గంపేట ప్రధాన అనుసంధాన వంతెన సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ప్రజలందరికీ కూడా మా నమస్కారాలండి. నేను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన చీఫ్ ఇంజనీర్ని. సో డిప్యూటీ సీఎం గారి, మన గౌరవ డిప్యూటీ సీఎం గారి వల్ల నిజంగా మేము మా డిపార్ట్మెంట్ నిజంగా చాలా అభివృద్ధి పథంలో ఇప్పుడు నడుస్తూ ఉంది. NREGS వర్క్స్ అయితేనేమి, తర్వాత PM జన్మన్, PMGSY, నాబార్డ్ వర్క్స్, తర్వాత అడవి తల్లి బాట, ఏజెన్సీ ఏరియాస్లో కూడా చాలా డెవలప్మెంట్స్ జరిగాయి సార్ వచ్చినటువంటి ఈ కొద్ది కాలంలోనే. నిజంగా వారికి మేము ఎంతో రుణపడి ఉంటాము. ప్రజలందరిగా మనమందరం కూడా రుణపడి ఉండాలి. సో మన ముఖ్యంగా ఈ ఏలేశ్వరంలో చూసినట్లయితే ఏలేశ్వరం యొక్క కాన్స్టెన్సీకి, జగ్గంపేట కాన్స్టెన్సీకి ప్రధానమైనటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి బ్రిడ్జిని చూసిన తర్వాత నాకు కూడా చాలా హృదయం కలిసివేసింది. ప్రజలు ఎంతగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఒక గంట కూడా లేను నేను, అప్పటికే నాకు చాలా కష్టం అయిపోయింది. కానీ మీరు ఇక్కడ ఉండి నివాసం చేస్తున్న ప్రజలకి చాలా కఠినమైనటువంటి పరిస్థితి ఇది. సో కాబట్టి నేను అంతా కూడా వెరిఫై చేశాను. దీనికి సంబంధించినటువంటి DPR కూడా మేము రెడీ చేసాం 18 కోట్లకి. సో దీన్ని స్టార్టింగ్ చేయడమే చాలా మిస్టేక్ చేశారు. హై లెవెల్ బ్రిడ్జ్ దీన్ని కట్టి ఉంటే కనుక మనకు ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఎంతో క్యూసెక్స్ ఎక్కువ ఉన్నటువంటి డిశ్చార్జ్ కలిగి ఉన్న 60 క్యూసెక్స్ వరకు ఉంది అని చెప్తా ఉన్నారు. ఈ క్యూసెక్స్ కలిగి ఉన్నటువంటి డిశ్చార్జ్, కాచ్మెంట్ ఏరియా డిశ్చార్జ్ అంటే ఏలేరు నుంచి వస్తున్నటువంటి ఈ ప్రవాహాన్ని తట్టుకోవడానికి, ఏలేశ్వరం నుంచి వస్తున్న ప్రవాహాన్ని, అంటే అక్కడ ఉన్నటువంటి సీలేరు నుంచి రావాలి, సీలేరు రిజర్వాయర్ నుంచి, కాబట్టి వీటన్నిటిని తట్టుకోవడానికి, అంతేకాదు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఓవర్ఫ్లో అవుతుంది. కాబట్టి ఆ ఓవర్ఫ్లోని కూడా మేము ఎస్టిమేట్ చేసుకొని దాని హైట్ను మేము పెంచుకోవాలి. ఆ రకంగా మా వాళ్ళు DPR వేశారు. సో కాబట్టి మేము అధికారులంగా, మా పై అధికారులుగా ఉన్నటువంటి మా INC గారు, మా స్పెషల్ CS గారు, చీఫ్ సెక్రటరీ గారు, మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు ఎలాగూ ఉన్నారు మనకు అండగా. సో వారందరితోనూ ఎమ్మెల్యే గారు, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు, MP గారితో కూడా మేము మాట్లాడి, మేము కూడా ఇంటర్ఫియర్ అయ్యి, ఇది సత్యప్రభా గారు మేడం గారిని నేను కలుస్తాను విజయవాడలో. ఇప్పుడు వెళ్తున్నాను నేను బయలుదేరి. సో మాట్లాడి నేను కూడా ఇంటర్ఫియర్ అవుతాను. నాకు కూడా ప్రజలకు సేవ చేయాలన్నటువంటి విధానంలోనే నేను కూడా ఈ జాబ్కి రావడం జరిగింది. గత 28 ఏళ్ల క్రితం నుంచి నేను ఎన్నో ప్రాజెక్ట్స్ ఇలా చేశాను. సో నాకు దేవుడు మళ్ళీ ఇదొక అవకాశం ఇచ్చాడు మీ అందరికీ సహాయం చేయడానికి. కాబట్టి నేను తప్పకుండా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని నాబార్డ్ గ్రాంట్లో పెట్టించాలని నేను సార్ని, డిప్యూటీ సీఎం గారిని నేను రిక్వెస్ట్ చేసి ఏదో ఒక రకంగా దీన్ని మనము విజయవంతం చేయాలి. ఎంపీ గారు ఎమ్మెల్యే గారితో వారి యొక్క ప్రమేయంతోనే DPRs అన్ని తయారైనాయి. సో కాబట్టి గవర్నమెంట్లో ఇప్పుడు శాంక్షన్ కి రెడీగా ఉంది. సో ఏ గ్రాంట్లో పెట్టాలా అనే దాంట్లో అది కాస్త కొంచెం డిస్కషన్స్ లో, నెగోషియేషన్స్ లో ఉంది. కాబట్టి నేను కూడా యాజ్ ఏ విజువల్ గా నేను చూశాను కాబట్టి దాన్ని నేను వెళ్ళి నేను కూడా అప్రైజ్ చేసి, ఎస్కలేట్ చేసి ప్రాబ్లమ్ని, ప్రజలు ఇంత కష్టపడుతూ ఉన్నారు, 10 గ్రామాలు ప్రజలు ఇదైపోతున్నారు. అంతేకాకుండా చాలా మంది చనిపోయారు ఇక్కడ. గర్భిణీలు అయితేనేమి, చిన్నపిల్లలు అయితేనేమి చనిపోవడం జరిగింది. హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ అండ్ ఎడ్యుకేషన్ కి చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనకు కావాల్సినటువంటి ప్రైమరీ థింగ్ హెల్త్. ఎవరైనా పోవాలంటే నైట్ టైం పోలేరు. సో నేనే స్టెప్స్ పెట్టుకొని రావడం జరిగింది అనమాట. సో ఎంతో మంది ఆడవాళ్ళు ఆడుకుంటా ఉన్నారు, పిల్లలు, వృద్ధులు. సో తప్పకుండా మనము ఎమ్మెల్యే గారు, MP గారు, డిప్యూటీ సీఎం గారు, మన హానరబుల్ సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో పై అధికారులతో మేము కూడా మాట్లాడి దీన్ని మేము వారందరి సహకారంతో దీన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లి మీకు తప్పకుండా బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తాము. అందుకు మీ అందరి యొక్క ఆశీస్సులు, మీ అందరి యొక్క సహకారం మాకు గట్టిగా ఉండాలి. మాకు మెటీరియల్ విషయంలో అయితేనేమి, కాంట్రాక్టర్ వచ్చినప్పుడు సహకరించే విషయంలోనేమి మీ సహకారం అన్ని విధాలా ఉండాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను.